న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగా నచ్చిందా సినిమా డెవిల్ అన్న సూపర్ అన్న డైరెక్టర్ గారు అసలు సూపర్ అంటే సూపర్. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు అట్లా యుద్ధాలు ఆ బ్రిటిష్ వాళ్ళు ఎట్లా జరిగింది అంటే మాకు చిన్నప్పుడు అది ఏం తెలియదు, సినిమా విషయంలో తెలియదు సార్. అంటే సార్ సూపర్ సార్ అనుకుంటే అమ్మాదలు ఏదన్నా డైరెక్షన్ మామూలుగా లేదు, అసలు మామూలుగా మర్చిపోలేదు. చాలా బాగుంది అసలు. ఆ లొకేషన్స్ కానీ అన్నతో తీసిన డైలాగ్ డెలివరీ కానీ చాలా 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 ఎవరు ఎక్స్పెక్ట్ లేని రీతిలో తీసాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కళ్యాణ్ రామ్ అన్న ఇరుగా తీసాడు. మామూలు అల్టిమేట్ భయ్య, కల్ట్ అంటారు, కల్ట్ అనమాట. సూపర్, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఇంత మంచి సినిమా అయితే మీకు ఈ ఫ్రైడే కాదు మళ్ళీ ఫ్రైడే కూడా దొరికే టికెట్లు అంత బాగుంది అనమాట. వీలున్నంత త్వరగా చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ అబ్బో చెప్పుకుంటే పోతే మామూలుగా అల్టిమేటెడ్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు బ్రదర్. ఎలా అనిపించింది? కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ఎలా ఉంది? కళ్యాణ్ రామన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు ఇట్లుంటదని చెప్పేసి అనుకోలేదు. సీక్రెట్ ఏజెంట్, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. అసలు ఇక ట్విస్ట్ మాత్రము హైలైట్. మెయిన్ థింగ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ, అభిషేక్ గారి డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. అసలు మామూలు చిన్న సినిమా అనుకున్నానా, మామూలుగా పోస్టర్ చూసి అది చూస్తే అసలు లాస్ట్ క్లైమాక్స్ మాత్రము 20 minutes మాత్రం వేరే లెవెల్. ట్విస్టుల మీద ట్విస్టులు. కళ్యాణ్ రామ్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్ తీసిరు. మళ్ళీ సముక్తాన్ మీనన్ గారు మంచి యాక్టింగ్ చేసింది. మళ్ళీ ఇంకోటి విలన్స్, మన బ్రిటిష్ విలన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, సినిమాటోగ్రఫీ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. డెవిల్ మూవీ బ్లాక్ బస్టర్. డెవిల్ సినిమా ఇప్పుడే వచ్చిన బ్రో. కళ్యాణ్ రామ్ అన్నకి ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే అప్పుడు ఎలా యుద్ధం జరిగింది, అప్పుడు సీక్రెట్ క్వశ్చన్ ఏందో అవి తెలియదు అసలు. దీంట్లో మాత్రం క్లియర్గా చూపించింది. ఒకటి ఏంటంటే బింబిసారా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ డెవిల్ సినిమా బ్రో. కళ్యాణ్ రామ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఇలాంటి యాక్టింగ్ అసలు మామూలు లేదన్న. ఒకటి హీరోయిన్ కూడా సంయుక్త మీన కూడా బాగా చేసింది. ఒకటి ఏంటంటే డైరెక్షన్ మస్తు చేసినాడు. అసలు నాకైతే బాగా నచ్చింది. ఒకటి డెవిల్ సూపర్ హిట్. జై ఎన్టీఆర్. సినిమా ఏం సినిమా అన్న, నిజంగా పిచ్చి పిచ్చెక్కించిందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైటింగ్ సీన్ ఏందన్న, అబ్బా మామూలుగా లేదన్న. డైలాగులు అయితే అమ్మ ఊచకోత, నీ అమ్మ కాదురా నా అమ్మ, మామూలుగా లేవన్న. డైలాగులు అయితే ఇరిగా తీసేసిందన్న. కళ్యాణ్ రామన్ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోవాలన్న. బింబిసి తర్వాత మళ్ళీ ఇంకో సూపర్ హిట్ వచ్చిందన్న డెవిల్ సినిమాతో. సీక్రెట్ ఏజెంట్ గా, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా అసలు యాక్టింగ్ అయితే ఇరిగా తీసేసిందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అభిషేక్ గారి డైరెక్షన్ కూడా, ఆ స్టోరీ లైన్ కానీ, ఆ డైరెక్షన్ కానీ వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మీరు చూడండి సినిమా, మీ అందరి పక్కా నచ్చుతుంది అన్న. బింబిసార తర్వాత మళ్ళీ సూపర్ హిట్ అన్న డెవిల్. జై ఎన్టీఆర్. హాయ్ అండి, ఇప్పుడే డెవిల్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ట్విస్టులు పేద ట్విస్టులు చాలా బాగుంది. బ్రిటిష్ వాళ్ళతో కలిసి సీక్రెట్ ఏజెన్సీ కానీ కళ్యాణ్ రామ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ ఉంది సినిమా అయితే. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. సంయుక్త మీనన్ చాలా బాగా యాక్ట్ చేసింది ఈ మూవీలో అయితే. విరూపాక్ష తర్వాత ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. డెవిల్ మూవీకి వెళ్ళొచ్చాము. మూవీ అయితే చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ కానీ, కామెడీ కానీ, డైరెక్షన్ కానీ ఏదైతే కళ్యాణ్ రామ్ గారు అయితే బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. సూపర్ ఎక్సలెంట్. ఫ్యామిలీతో అయితే వచ్చి చూడాల్సిన మూవీ ఇది. చాలా బాగుంది. జై కళ్యాణ్ రామ్. భయ్యా ఇప్పుడే డెవిల్ చూసాను. డెవిల్ ఇస్ అ బ్లాక్ బస్టర్. ఏమన్నా సస్పెన్స్, ఏమన్నా యాక్షన్. సినిమా మొత్తము గ్రిప్పింగ్ గా సస్పెన్స్ యాక్షన్. ఈ మూవీలో కళ్యాణ్ అన్న కొత్త యాక్షన్ చూపించాడు. ఊచకోత అంటే ఊచకోత మామూలుగా లేదు. లాస్ట్ సీన్ దాకా ఎవరనేది తెలియకుండా గ్రిప్పింగ్ గా కూర్చోబెట్టాడు సీట్లలో. కళ్యాణ్ అన్న మజాకనా సూపర్ మూవీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ వాచ్ డెవిల్, దట్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, ఓన్లీ ఇన్ థియేటర్స్. జై కళ్యాణ్ రామ్. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కూడా చూస్తాను భయ్యా. రెండో షో కూడా నేనే చూస్తాను. అందరికి 10 మంది చెప్తాను నేను. సినిమా కాలంలో పాత్ర చాలా భయ్యా. బాగున్నాయి, డీజీఎం బాగుంది, చాలా బాగుంది, చాలా భయ్యా. అందరూ తీసుకెళ్తాను మళ్ళీ నేను. సూపర్ భయ్యా. అన్న సినిమా
ఎలా ఉందన్నా? నేను తీసుకున్నా సినిమా అయితే ఓచకోదన్న కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న తోపు అసలు సినిమా మరి ఎక్సలెంట్ ఉందన్న సినిమా. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్స్ ఏంటి? ఓకే అన్న, థ్యాంక్ యూ. సినిమా ప్లస్ లాస్ట్ షాట్ కళ్యాణ్ అక్కడ పడిపోయిన తర్వాత మిర్రర్లో ఒక షాట్ ఉంటుంది, అది మస్తు క్లీన్ ఉంది. రెట్రో సాంగ్ దగ్గర బీజిఎం చాలా బాగుంది. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ మస్తు క్లీన్ ఉంది. ఇంటి వరకు బీజిఎం డైరెక్టర్ అభిషేక్ నామ అన్న ఎస్పెషల్లీ డైలాగ్స్ అవుట్ క్లాసింగ్ అంటే కళ్యాణ్ రామ్ మూమెంటం, కళ్యాణ్ రామ్ కానీ వశిష్ఠ సింహ కానీ షఫీ కానీ అందరు యాక్టర్స్ క్లాస్. డెవిల్ మూవీ చూసినాను. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ స్టోరీ చాలా బాగుంది ఫస్ట్. తర్వాత డైరెక్షన్, సినిమాని రైటర్ తీసుకెళ్ళే విధానం చాలా బాగుంది. అంత సస్పెన్స్లోనే సాగుతుంది స్టోరీ మొత్తం. అసలు లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఏంది అనేది రివీల్ కాదు. సో డైరెక్షన్ విషయంలో ఏదో కంట్రోవర్సీ జరిగింది, బట్ అది మాకు ఐడియా లేదు. కానీ అక్కడ సినిమా డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. అన్న ఎలా అనిపించింది అన్న?